హాయ్ ప్రియ క్రైస్తవుడా, ప్రియ క్రైస్తవురాలా, క్రైస్తవులంటే ఎట్లా ఉండాలి అని తెలుసుకోవాలంటే అబ్రహామును చూసి నేర్చుకోవాలి. క్రైస్తవులు ఎలా నడుచుకోవాలి అనే విషయం తెలుసుకోవాలంటే యేసేపు కష్టాన్ని చూసి నేర్చుకోవాలి. ఎక్కడా తొందరపడి పాపం చేయలేదు ఆయన. మనిషి జీవితంలో పాపం జరుగుతుంది, పాపం జరుగుతుంది, పాపం చేసేస్తాడు తెలియకుండానే. అయినా మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళకుండా మనం మలుచుకోవాలన్నమాట. యేబులాగా మనం కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. దేవునికి వ్యతిరేకంగా తిరగకూడదు. అది నిజమైన క్రైస్తత్వం అంటే. యేబు చూడు, ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా తిరిగి సొనగలేదు, గొనగలేదు, దేవుణ్ణి బాధ పెట్టలేదు. ఈ విధంగా చూసి మనం నేర్చుకోవాలన్నమాట. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.